గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత నాకు సంబంధించిన ఇంకోతను నేషనల్ లెవెల్లో ఢిల్లీలో టాప్ ఆఫ్ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇన్ని పుట్టుకొచ్చినాయి. అప్పుడు 4-5 పనిచేసిన వాడు ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు. అతను కూడా నిన్న కంప్లీట్ అయింది. ఇట్ ఈస్ ద ఎడ్జ్ ఆఫ్ బీఆర్ఎస్ అని చెప్పాడు. నైట్లో 2 సార్లు మాట్లాడాను. ఈజ్ ఎ వెరీ పాపులర్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు. మరి సర్వేలు చూస్తే మాత్రము భయంకరంగా ఉన్నాయి. నాకేదైతుందో వ్యక్తిగతంగా మాత్రం ఏదైతుందో కాంగ్రెస్ డ్యూ టు మైనార్టీ ఓట్లు క్యాండిడేచర్ మెరిట్ సపోర్ట్ ఉంది. ఎంఐఎం సపోర్ట్ ఉంది. ఎంఐఎం ఫాలో అయ్యేది ఒక ముస్లిమ్స్ ఒక 50% అవుతారు. అదర్ 50% ఎంఐఎం ఫాలో అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు కూడా కోపం ఉంది. వీళ్ళు ఒక ఓల్డ్ సిటీనే పట్టించుకుంటారు. ఓల్డ్ సిటీనే పోటీ చేస్తే రేడు ఎందుకు ఇక్కడ పోటీ చేయరు, ఎందుకు నిజామాబాద్ చేయరు, ఎందుకు మన బోధన్ చేయరు, ఎందుకు ఆదిలాబాద్ చేయరు, ఎందుకు బైసా చేయరు, వై రాజేంద్ర నగర్ ఎందుకు చేయరు? ఓట్లు నిజామాబాద్లో కూడా 70, కరీంనగర్లో 65-70, నిజామాబాద్లో 75-80 ఉన్నాయి, 50 పైన బోధన్లో ఉన్నాయి, బైసాలో 50 ఉన్నాయి, ఆదిలాబాద్లో 35-40 ఉన్నాయి. వై? ఎక్కడో బీహార్లో పోయి, ఎక్కడో బెంగాల్లో పోయి, ఎక్కడో యూపీలో పోయి, మహారాష్ట్రలో పోయి చేస్తున్నారు, కర్ణాటకలో పోయి చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు చేస్తలేరు? అంటే వాళ్ళు ఓన్లీ ఓల్డ్ సిటీ పాయింట్ ఆఫ్ వ్యూనే ఆలోచిస్తారు. ఆ ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేస్తారనేది ఒక భావన ఉండి ఏదైతుందో, అదర్ కాన్స్టిట్యున్సీలు ఏదైతుందో ప్రభావం రాజేంద్ర నగర్లో ఉంది, జూబ్లీహిల్స్లో ఉన్నా కూడా, బట్ బిలో 50%. వాళ్ళ క్యాండిడేట్ కూడా చేసినప్పుడు మనం చూసాం. ఈయన చేసినప్పుడు 40,000 ఓట్లే. మరి యాదవులు బీసీ 2014లో చేశాడు కదా, 18లో అయితే ఇండిపెండెంట్ చేసిండు, 23లో పోటీ చేయలేదు కాంగ్రెస్. ఈవెన్ నేను అనుకుంటున్నా ఒకసారి కార్పొరేటర్ కూడా చేశాడు, గెలవలేదు. తో ఓటింగ్ ప్యాటర్న్ రాలేదన్నట్టే కదా. తో ఏది ఏమైనా కౌంటర్ కాంగ్రెస్ ప్రాపర్గా చేయడం లేదు. వీళ్ళు క్యాండిడేచర్ మొదలు డిక్లేర్ చేసిండ్రు. ఫీల్డ్ మీద ఏదైతుందో ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ పర్ఫెక్ట్గా ఆ 6 గ్యారంటీస్ ఏదైతుందో ప్రతి ఇంటికి ఇవ్వకుండా డోర్ టు డోర్ పర్ఫెక్ట్గా ప్రచారం చేస్తున్నారు. అవును, కాంగ్రెస్లో కార్డ్ అని. నేను చైల్డ్హుడ్ దశ నుంచి 67 నుంచి నా 18 ఏళ్ళకే నేను కాంగ్రెస్ రాజకీయాలు చూస్తున్నా. మైకులు, రాష్ట్ర మంత్రులు కానీ లేకపోతే అది కానీ ఎంతైతే ఉంటుందో అంత సిన్సియర్గా అంత చెమట ఉరిసే పరిస్థితి లేదు. నిన్న సీఎం గారు అన్నారుగా, హైపై తనే చెప్తున్నాడు అనుకోండి, తనే చెప్తున్నాడు. ఇంకొకటి ఒక సిగ్నల్స్ ఏం పోయినాయి అంటే, ఈరోజు ఆదరబాదరగా అజరుద్దీన్ గారిని మంత్రి చేయడంతో ఏదైతుందో అంటే కాంగ్రెస్ భయపడుతుంది, ఓటమి భయపడుతుంది అనేది ఒక మెసేజ్. న్యూట్రల్ ఓట్స్ ఎన్ని పార్టీలు ఉన్నా ఇవాళ యూపీలో ఉంది కాంగ్రెస్ అంటే తక్కువ పర్సెంట్, బిలో 5-6 వస్తుంది, 8% వస్తున్నది. సమాజ్వాదీ అండ్ బీఎస్పీ అండ్ ప్లస్ బీజేపీ ఉన్నా కూడా న్యూట్రల్ ఓటు 15-20% ఉంటాయి. అది పోలింగ్కు ముందు లా అండ్ ఆర్డరు, ప్రైజ్ రైస్, అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును బట్టి ఓటు డిసైడ్ 2-3 రోజుల ముందుగా డిసైడ్ చేసుకుంటాడు. ఆ న్యూట్రల్ ఓటు మీద ఏదైతుందో ఈ అజరుద్దీన్ గారిని మంత్రి ఇవ్వడం అనేది ఎఫెక్ట్ అయింది, భయపడుతుండే అనేది. ఈరోజు మంత్రి ఇచ్చారు, 3 రోజులైంది. పోర్ట్ఫోలియో ఇవ్వడానికి 3 రోజులకి ఎందుకంటే అభ్యంతరం? ఎప్పుడైనా కానీ మంత్రివర్గం ఎక్కడ జరిగినా కూడా అటు రాష్ట్రపతి భవన్ కానీ, కేంద్రంలో, రాష్ట్రాల్లో కానీ ఇంప్లీట్ ఫోటో సెషన్ ఉంటుంది, హెడ్ టు హోమ్ ఉంటుంది, ఏది స్వీట్ స్నాక్స్ మంత్రులది. అండ్ కవర్ అక్కనే ఇచ్చేస్తారు పోర్ట్ఫోలియో. ఎవరికి? గవర్నర్కి సంబంధం లేదు పోర్ట్ఫోలియో. ఇమీడియట్ ముఖ్యమంత్రి గారు ఒక కవర్లో పెడతారు, అక్కడ జిఏడి నుంచి ఇమీడియట్గా పోర్ట్ఫోలియో ఉంటుంది జనరల్. అటువంటిది ఒకే మంత్రిని తీసుకొని ఆదరబాదరగా ఈరోజు 3 రోజుల నుంచి అతనికి అది లేదు. దాంతో పత్రికల్లో ప్రజల్లో ఏం కథనాలు వస్తున్నాయి, అతనికి మైనార్టీ అంటే మైనార్టీ కాదు, నాకు హోమ్ కావాలి. ఏదైతుందో హోమ్ శాఖ అక్కడ ఆల్రెడీ మన బీఆర్ఎస్లో ఇచ్చారు, మాకు ఇప్పుడు హోమ్ కావాలి అనేది ఏదైతుందో అదొక రూమర్స్, అది అయిపోయింది కదా, అది డ్యామేజ్ అయింది. 1, ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో ఎనీ రీజనల్ పార్టీ ఆర్ నేషనల్ పార్టీ ఏ ఒక్కటి ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకునిగా మాజీ ముఖ్యమంత్రిగా తిరిగిన అది వేరే సంగతి. నంద్యాల 16-15 రోజులు తిరిగిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా, ఓడిపోయారు. బ్రహ్మానంద రెడ్డి అని ఏది మన ఆమె అఖిల ప్రియ వాళ్ళ బ్రదర్ గెలిచాడు. బ్రదర్ అంటే పెద్దనాన్న కొడుకు. అయితే అది వేరే సంగతి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి 6 ఈవినింగ్స్, 4 ఈవినింగ్స్ ఏమో రోడ్ షో, 2 ఏమో సైకిల్ ఉంటుంది,
ఒక ముఖ్యమంత్రిగా సైకిల్ మోటార్ మీద ప్రచారం చేసిన సంఘటన ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో లేదు. అవును 2 hours 3 hours 2 days అంటే షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం అవును చేస్తావా లేదా? కానీ ఇది పబ్లిక్ సంకేతం ఏం పోతుంది? భయపడుతుంది అనే వాతావరణం ఏదైతుందో పోతుంది. తను చెప్పడమే కాదు, పత్రికల కథలో కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే గట్టిగా పనిచేస్తుందో చేయడం లేదు. ఇక బీజేపీ పోయినసారి ఎంతో 25,000 వచ్చాయి, 20,000 మైనస్ వచ్చింది ఎంపీ సీటుకు. ఎవరికి? మన కిషన్ రెడ్డి గారికి. ఇక్కడ నేను అనుకుంటున్న ఈసారి అంటే కాంగ్రెస్ మీద కోపం ఉంటే, కాంగ్రెస్ మీద ప్రజల్లో ఈ పథకాలు చేసింది. ఇప్పుడు ఒకటి నిరుద్యోగ భృతి ఇప్పుడు సిటీలో అది, రెండోది ఆటో, మూడోది తులం బంగారం, అండ్ పెన్షన్ 2,000 నుంచి ఏదైతుందో 200-250 ఉండే కాంగ్రెస్ పీరియడ్లో అప్ టు 2014, అది 2,000 చేశాడు. అంటే 10 సంవత్సరాల్లో పెంచుతూ పోయాడు. దాన్ని 4,000 చేస్తామని హామీ ఇచ్చినాం. ₹1 ఇప్పటి వరకు పెంచలేదు. కొత్త పెన్షన్ శాంక్షన్ కాలే. ఇప్పుడు ఇక్కడ ఉండే వాతావరణం వేరెక్కడైనా ఏం సంగతి పెట్టాడు. ఇక్కడ జరిగింది ఏంది? ఒకటి బస్సు, రెండవది ఏదైతుందో 500 సిలిండర్ అండ్ 200 యూనిట్స్ కరెంట్. 200 కంటే ఒకటైనా కూడా కంప్లీట్గా ఒకసారి ఎక్సెస్ అయిందంటే మళ్ళీ ఆ పథకం ఏదైతుందో వాళ్ళకి ఇంప్లిమెంట్ కాదండి. తో ఇవి తప్పితే వేరే పథకాలు ఏదైతుందో సన్న బియ్యం, దాంట్లో కేంద్రము ఎంత ఉంది ఏం సంగతి అనేది వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు దేశమంతా ఇస్తున్నాం ఇవాళ సన్నం బియ్యం అని. మా కంట్రిబ్యూషన్ ఎంత ఉందని వాళ్ళు చెప్తున్నారు. దానికి నువ్వు జవాబు చెప్పాలి కదా. కేంద్రం కంట్రిబ్యూషన్ ఎంత, మీదెంత, సన్నం బియ్యం పైన ఎంత డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు మేము దేశమంతా ఇస్తాను, దేశమంతా ఇస్తుండ రాలేదా మీకు? అన్ని కమిటీలు ఉన్నాయి కదా, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. ఒకటి ఓటమి గెలుపు అనేది స్పిరిట్గా తీసుకోవాలి. జనరల్ ఎలక్షన్లో ప్రధాని ఉండి ఓడిపోయిందా చీఫ్ మినిస్టర్ అని. ఇవాళ యూపీ యోగి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఎంపీగా ఉండి లోక్సభ సభ గోరఖ్పూర్ అనుకుంటా. డిప్యూటీ సీఎం కూడా ఏదైతుందో ఎంపీ ఉండే అయ్యాడు ఫస్ట్ టైం అయినప్పుడు. 2 ఉప ఎన్నికల్లో ఓడిపోయిందండి. అవును 2 సీట్లు ఓడిపోయిన వాళ్ళు. జనరల్ వచ్చే వరకు కంటిన్యూ గవర్నమెంట్ వస్తున్నది. ఉప ఎన్నిక అనేది అవుతుందో ఇంత ప్రిస్టేజ్ తీసుకునడం వల్ల కాంగ్రెస్కు ఓటమి భయం ఉందనేది ఒక వాతావరణం న్యూట్రల్ ఓటు మీద పోతున్నది. సైకలాజికల్గా మీ దగ్గర ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రచారం చేసే కాంగ్రెస్ నాయకులకు కానీ అరే సీఎంఏ భయపడుతుండనే వాతావరణం. అంటే నేను మాట్లాడిన వాళ్ళు మాట్లాడకుండా చెప్పడం లేదు. ఏ ప్రెస్ మిత్రునికి మాట్లాడినా, ఏ ఓటర్కి మాట్లాడినా, కామన్గా రాజకీయాలు డిస్కస్ చేసే మేము సోషల్ యాక్టివిటీలో ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిస్తే కూడా ఎవ్రీబడీస్ అఫ్రేడ్, భయపడుతుండనే వాతావరణాన్ని కల్పించిండ్రు. సీఎం అన్నారుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఒక్క మంత్రి కూడా తిప్పి కొట్టట్లేదు, మీరు ఇలాగే తిప్పి కొట్టకపోతే ఇంకా మీ రిజల్ట్ ఎట్లుంటుందో నేను చెప్పలేను అన్నట్లుగా. సార్ నేను అడుగుతా, అది ముఖ్యమంత్రి గారి వాదన 100% కరెక్ట్. ఈరోజు 2 మీటింగ్లో నువ్వు 2014లో ఏమి హామీ ఇచ్చినావు, 10 సంవత్సరాల్లో నువ్వు అమలు చేసినావా? 3 ఎకరాలు కానీ తర్వాత ఏతుందో మన దళితుల గిరిజనులకు చేసినవా? అది హైదరాబాద్కు సంబంధం లేదనుకోండి, హైదరాబాద్ ఈ సీటు మీద. బట్ రెండోసారి నిరుద్యోగ భృతి ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది అమలు చేసినవా? మేము 2 ఏళ్ళు కాలే ఇంకా కంప్లీట్. వీఆర్ రికవర్ చేస్తుంది. 10 ఏళ్ళ తర్వాత మేము అధికారం వచ్చినాం. ఇబ్బందుల్లో ఆర్థికంగా ఉన్నాం. ఓపెన్గా చెప్తున్నా, మేము రికవర్ చేసుకుంటున్నాం, రెవెన్యూ పెంచుకుంటున్నాం. మేము ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తామని కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా. ఆ మాటే మాట్లాడట్లే. ముఖ్యమంత్రి గారు ఏమన్నట్టుగా వస్తుంది పత్రికల కథనాలు, మీరు కౌంటర్ చేయడం లేదని. తన పబ్లిక్ మీటింగ్లో దూషణ పర్వం చేయకుండా బిల్లా రంగన, దొంగన, లంగన ఏదైతుందో, నీ చెల్లేమన్నది, ఇవన్నీ భాషణ కాదు. అక్యురేట్ ఓటర్కు మనసులో ఉండేది. ఒకటి, తను ధారాళంగా మాట్లాడతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారం రావడానికి అంది. ఒక ముఖ్యమంత్రిగా హుందాగా ఉండవలసిన అవసరం ఉంది. 1 కొంత మనం ఈ బై ఎలక్షన్ కనుక మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, తో మీరేదైతుందో చెప్పేదాన్ని ఏదైతుందో కరెక్ట్గా మీ ఏదైతే చెప్పడము మెసేజ్ జనాలకు పోతుందో మంత్రులు కానీ ఇంకెవరు చెప్తే పోదు. కరెక్ట్గా కౌంటర్ మీరు ఇవ్వాలా. మీరు పబ్లిక్ మీటింగ్లో అక్యురేట్గా కొన్ని పాయింట్స్ రాసుకొని ధారాళంగా మాట్లాడినప్పుడు ఇవన్నీ రావు. మన బాడీ లాంగ్వేజ్ మొదల నుంచి ఏం అలవాటు అయిపోయిందంటే తెలుగుదేశంలో ఉన్న దీంట్లో వచ్చినా కూడా అపోజిషన్ మైండ్ ఆఫ్ ఆ పవర్ రావడానికి, అధికారం రావడానికి మాట్లాడినట్టు కనపడుతుంది. ఈరోజు అధికారం వచ్చినా కూడా ఆ మాటలు ఏదైతుందో ప్రజలకు, కార్యకర్తలకు రుచించడం లేదు.
దాన్ని మీరు ఏదైతుందో మీరు నిరుద్యోగ భృతి అని ఇంటింటికి ప్రచారం చేస్తుంటే ఇచ్చినవా అని. మీరు 10 ఏళ్ళ అధికారం ఉంది, రెండోసారి 2 హామీలు ఇచ్చిండ్రు, ₹1,00,000 రుణమాఫీ, నిరుద్యోగ భృతి. ఏ ఒక్కరికన్నా ఇచ్చిండ్రా మీరు? అది చెప్పాలి కదా. కనీసం ఈ కార్యాచరణ ఉంది, ఇన్ని రోజుల తర్వాత మొదలు పెడతాము. నెంబర్ 2, ఓటర్స్కి ఏమని అప్పీల్ చేసిండ్రు? మీరు ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించితే, అంటే మీకు అనుమానం ఉందనేది జనం అనుకుంటున్నారు, మీరే అనుమానం కల్పించారు. మాకు వాగ్దరేస్ అసలు వాళ్ళు కౌంటే కాదు అనేది దాంట్లో ఈజీ కొట్టేసేయాలి. గెలిపించితే సన్న బియ్యం రద్దు అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది, సిలిండర్ బంద్ అవుతుంది. ఈ విధంగా ఏదైతుందో మీరు ఈ పథకాలు రద్దు అవుతాయి అంటే ఎందుకోసం చెప్పినట్టు? అది తెల్లారి మొత్తం టీవీలో కానీ ఆల్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ న్యూట్రల్న మీకు న్యూట్రల్గా సపోర్ట్ చేస్తున్న ఈనాడు కానీ జ్యోతి కానీ అన్నిట్లో బ్యానర్ ఐటమ్ అంతే కదా. ఇంకా ఈ పథకాలు రద్దు అయితే అంటే 3 ఏళ్ళు అధికారం ఉంది. అధికారం మీరైతే 10 ఏళ్ళు ఉంటుంది అంటున్నారు, 3 ఏళ్ళ వరకు ఏం పీకలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, వాళ్ళు ఫామ్ చేసే అవకాశం లేదు. 500 రోజుల్లో ఏదైతుందో అంటే 16-17 నెలల్లో అధికారం వస్తుంది అంటుండు, 15 నుంచి 16 నెలల్లో. ఎట్లా వస్తుందా నువ్వు అనేది దాన్ని ఎలాబొరేట్గా కౌంటర్ చేయాలి కదా. ఏ పద్ధతిలో వస్తాయి? నీ దగ్గర 39 మందిలో ఒకరు చనిపోయింది, ఓడిపోయారు, 38 అయినారు. 38లో 10 మంది బయటకు వచ్చారు, ఇంకోటి చనిపోయిన ఎలక్షన్ రిజల్ట్ రాలే. నీ దగ్గర ఉంది ఏదైతుందో 28 మందే. 28 మందితో నీకు ఎట్లా ప్రభుత్వం ఫామ్ అవుతుంది? ఎంఐఎం మీతో లేదు, బీజేపీతో మీకు ఏదైతుందో వాళ్ళు సపరేట్ ఉన్నారు 8 అని ఏదైతే అతను మాట్లాడుతుండో ఇది ప్రశ్నించవలసిన అవసరం ఏదైతుందో ముఖ్యమంత్రిగా ఉంది. ఈ పాయింట్స్ మర్చిపోయి మనం ఏదైతుందో కౌంటర్ చేయాలనేది మీరు చేయకుండా మంత్రులకో పార్టీ నాయకులకు చెప్పడం వల్ల దాంట్లో లాభం లేదు. దే ఆర్ నాట్ కౌంటర్ ప్రాపర్. వ్యక్తిగత దూషణ 40 మంది స్టార్ క్యాంపైనర్స్ని వేశారు. ఎక్కడ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు? ఆ 40 మంది ఎక్కడున్నారో కూడా అంటే మనమైతే చూడట్లే. జనరల్గానైతే భయంకరంగా ఈరోజు విజువల్ చూస్తే అది మాట్లాడించినట్టుగా అది బీఆర్ఎస్ ఫేవర్గా ఉండేదా, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండే సోషల్ మీడియానా, నేను దాని వివరాలకు పోదలుచుకోలేదు. బట్ అక్కడ మాట్లాడించిన లేడీస్ కానీ స్పాంటేనియస్గా చెప్తా ఉంటే భయంకరంగా ఉందండి. నేను నిన్న రాత్రి మొన్న రాత్రి కొందరు పంపుతా ఉంటే చూసిన, నేను కొందరు ఫ్రెండ్స్ ఒపీనియన్ కోసం ఫార్వర్డ్ చేసిన. ఇదేమన్నా చెప్పించినట్టు అక్కడ ఉండే లేడీస్ని జమ చేసి చెప్పించినట్టుందా? ఓపెన్ అప్ అవుతుండండి, ఓపెన్ భయంకరంగా మాట్లాడుతున్నారు. మేము వెయ్యమని ఏదైతుందో వెయ్యము. ఏమిచ్చిండు ఆయన మాకు? ఏమిచ్చిండు? ముసలోళ్ళు అంటే 80-85 ఏళ్ళు కూడా కూర్చుండి బొంగనే పెట్టంగానే మాట్లాడుతున్నంటే ఈ సోషల్ మీడియాలో వచ్చేది కానీ తర్వాత సర్వేలు కానీ భయంకరంగా ఉన్నాయి. స్టిల్ అయినా నాకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రము ఇది బెట్టింగ్ కూడా బెట్టింగ్ అంటే ఈ బుకీస్ ఏదైతే బెట్టింగ్ ఉంటుందో చాలా పర్ఫెక్ట్. వాళ్ళు కూడా కొన్ని ఏజెన్సీస్ సర్వే చేస్తారు దేశంలో. అంటే ఇది ఎంత బెట్టింగ్ నడుస్తుందో నాకు ఐడియా లేదు. ఫస్ట్ 20,000 రాదు అనేది బెట్టింగ్ నడిచింది. ఇది కాంగ్రెస్ రాదని, కాంగ్రెస్కి 20,000 రాదని బెట్టింగ్ కట్టాలి. రూపాయికి రూపాయి వస్తుందంటే 25,000 వస్తుందంటే తీసుకుంటారు 5,000. అది మొన్న సాయంత్రం వరకు నేనేదో కట్టాను. ఏదైతుందో 12,000 14,000 12,000 రాదని 14,000 అయితే వస్తుందని కట్టాలి. 2,000 మార్జిన్, అదేమో 5,000 మార్జిన్. మొన్నటి వరకు నేను ఆల్రెడీ 20,000 రాదని అవుతుందో హగ్ అమౌంట్ నేను ఏదైతుందో మీరు కట్టారు 10 lakhs నేను ఏదైతుందో ఫ్రెండ్లీలో ఏదైతుందో 10 lakhs కట్టాను. నిన్న నేను కాంగ్రెస్ అంటే ఫ్రెండ్లీగానే నిన్న ఏదైతుందో మొన్న చెప్పాను ఒక 3గురికి చెప్తే మొన్న ఎప్పుడైతే ఎట్లుంటుందంటే ఇది ఈవినింగ్ క్లోజ్ అయిపోతుందట. నాకు తెలియదు ఆ బుక్ సంగతి. నేను ఓడుతుందా గెలుస్తా కడతాను. 12,000 14,000 ఉంది, పొద్దున ఓపెన్ అవుతుంది అన్నారు. మొన్న రాత్రి రెడీ ఉన్నారు ఎవరో ఫ్రెండ్ అన్నారు. అంటే ఒక 5 lakhs ఏదైతుందో నేను 12,000 రాదు కాంగ్రెస్కు. మెజారిటీ 20 నుంచి 12 రాదు. వస్తుంది అనేది కాదు, నేను రాదు అనేది. అంటే దాని అర్థం నేను ఏదైతుందో కాంగ్రెస్ గెలుస్తుందనే ఉద్దేశంతో. గెలవడం ఓడవడం అనేది అది ఈ బెట్టింగ్ లెక్క ఉండదు. ఇది ఫ్రెండ్లీ లేకుండా ఉంటే మాట్లాడుకుంటారు. అలాగే బీజేపీ ఇక్కడ ఏదైతుందో చాలా పూర్ పర్ఫార్మెన్స్. అంటే దాంట్లో తిరిగే వాళ్ళతో నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తులతో మాట్లాడాను, 2-3తోటి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనకు ఉండే అవగాహన కానీ బిలో 10%. మ్యాక్సిమం పోలింగ్ అయితే ఇప్పటి వరకు 4-5 ఎలక్షన్లు చూసినప్పుడు 14లో కానీ 18లో కానీ 23లో కానీ
ఎప్పుడు మ్యాక్సిమం 53-54 50 లోపట్నే. తో ఏదైతుందో ఎంత కాన్సన్ట్రేట్ చేసినా, ఎంత ఓటర్స్ను పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చినా, కొన్ని ఇచ్చి ఆర్గనైజ్ 50 ఓట్లకు 100 ఓట్లకు స్ప్లిట్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. వాళ్ళని పికప్ చేసినా కూడా 60% ఓటు దాటది. జూబ్లీ దాటినప్పుడు ఏదైతుందో 60 అంటే 240 అంటే 16% ఓట్లు రావాలి, డిపాజిట్ రావాలంటే. 16 అంటే దాదాపు 40,000 పైన, వచ్చే పరిస్థితి లేదు. 32-40 క్వశ్చన్ లేదు. మ్యాక్సిమం 10 సింగిల్ డిజిట్ పర్సెంటే, బిలో 20,000 ఓటు ఉంటుంది. 23, 24. సో దాంతో ఏమవుతుందంటే ఇక్కడ బీజేపీకి ఓటు వేస్తా అనుకునే వాళ్ళు, మోడీ మీద అభిప్రాయం ఉన్నవాళ్ళు, వేస్ట్ అయిపోతుందని ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీపీ, బీజేపీ కమిటెడ్ వాళ్ళు ఎంత ఓట్లు అని వాళ్ళు ఓట్లేస్తారు. దే విల్ ఓట్. ఇక్కడ ఉంటే ఓటుకు పోతారు, ఏదైనా పనులు ఉంటే తప్పితే. బట్ న్యూట్రల్ ఓట్, ఆ పార్టీ మీద అభిప్రాయం ఉన్నోళ్ళు కూడా, కాంగ్రెస్ మీద కోపం ఉన్న వ్యక్తులు, కాంగ్రెస్ ఓడిపోవాలా, ఈ వాతావరణం కానీ ఈ హామీలు నెరవేర్చలేదు, విచ్చలవిడి మంత్రుల మీద క్రమశిక్షణ లేదు, మంత్రికి సెక్రటరీకి లేదు. అరే ఫ్యామిలీ మెంబర్సు, మేము మా ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పట్టుకొని పోతే, మా వాళ్ళు పట్టుకొని పోతే ఏదైతుందో ఫైల్ చేయలేదు, మా నాయన మా అమ్మ ఏడుస్తుంది, నేను ఏదైతుందో ఓదార్చిన పొయ్యి అని పత్రికలకు చెప్పినాక, అసలు గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం ఏం చేస్తాము రాగద్వేషాలకు. ఫైల్లో ఏం ఎండార్స్ అవుతుంది, ఏ ఫైల్ పోతుంది, ఏం సంగతి అనేది ఫ్యామిలీ మెంబర్కి చూపుతారండి, చూపించకూడదు కదా, అది బహిరంగంగా చెప్తుండ్రు కదా. అదే కదా, ఆ ఫైల్ ముఖ్యమంత్రి గారి పోతే చేయలేదని చెప్పి. అంటే ఈ విధంగా ఏదైతుందో మంత్రుల కీచులాట. ఉప ఎన్నికల సందర్భంలో ఏం జరిగింది, ఒక సెక్రటరీ ఏం చేసిండి జరిగింది. ఈరోజు వచ్చిన కథనం ఒకటి, ఒక సెక్రటరీని పోస్ట్ చేస్తే నీవు నా డిపార్ట్మెంట్కు రావద్దని చెప్పేస్తున్నాడు. అవును, చార్జ్ తీసుకున్నాకైతే కలవాలి కదా, మంత్రికి కలవాలి కదా. చార్జ్ తీసుకున్న ముందు వచ్చి కొందరు చార్జ్ తీసుకున్నాక కలుస్తారు అనుకోండి. తో ఐఎమ్ నాట్ అలో. ఎక్కడ ఉందా డిసిప్లిన్, ఎక్కడ ఉందండి? అదని తీర్చిపెట్టండి. నేను చెప్పడం కాదు, పత్రికలు వచ్చడం కాదు, సోషల్ మీడియా కాదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పింది కదా చిట్చాల్లో ఢిల్లీలో. నా సీటు గుంజుకోవాలని చూస్తున్నారు, నాకు ఎవరు అది చేస్తలేరు, ఎవరు పని చేస్తలేరు, తను స్వయంగా చెప్పిండు కదా ఢిల్లీలో. చిట్ చాట్ అంటే మైకులు లేకుండా ఆఫ్ ద రికార్డ్. అప్పుడేమో ప్రింట్లో రాస్తారు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కూడా స్క్రోలింగ్స్ ఇస్తున్నారు చిట్ చాట్ అంటే. తో ఈ విధంగా కంప్లీట్ కంట్రోల్ తప్పింది అడ్మినిస్ట్రేషన్ మీద. విచ్చలవిడి అవినీతి అయితే అబ్నార్మల్. అంటే నేను అసలు ఇంతవరకు 72 నుంచి హైదరాబాద్ వచ్చాను, సెక్రటరియట్ అసెంబ్లీ చుట్టూ తిరుగుతున్నాను. ఇంత మితిమీరిన కరప్షన్ మాత్రం చూడలేదు, ఇక చూడబోను. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఉండదు కావచ్చు. కొన్ని స్కాండల్స్ ఉంటాయండి, అది కాంగ్రెస్ పీరియడ్లో ఉండొచ్చు, మన ఆర్జేడీ దాంట్లో ఉండొచ్చు, ములాయం సింగ్ దాంట్లో ఉండొచ్చు, అక్కడ డిఎంకే ఉండొచ్చు, అన్నా డిఎంకే ఉండొచ్చు. బట్ గల్లీ స్థాయి వరకు ఏదైతుందో పోయిందండి. నేను జిల్లా చెప్పను, ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే 35 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్తున్నాడు. 25 అయితే మినిమం పెట్టాడు. కొబ్బరికాయ కొడితే సార్ వర్క్స్కు 2% అడుగుతున్నాడు సార్. 10 లక్షల వర్క్ ఆయన నియోజకవర్గంలో, 10 lakhs వర్క్ 2% ఇవ్వాలి. 20,000 కొబ్బరికాయ కొట్టడానికి పోతే అయిందా? తర్వాత బిల్లుకి మళ్ళీ పైరవే కదా. నేను బట్టి గారి దగ్గర ఫైనాన్స్ మీ దగ్గర చేయించితే బిల్లు పోయి అడిగితే చేయించాలంటే 10% నేను అక్కడ ఇవ్వాలని చెప్తున్నాడు. ఈజ్ అ వెల్ సౌండ్, ఆ జిల్లాని చెప్పను, ఫైనాన్షియల్లీ సౌండ్, బాధల బంది లేదు. 1,000 కోట్ల ప్రాపర్టీ ఉంది ఇప్పుడు, 100 కాదు, ఆయన ప్రాపర్టీ లెక్క పెడితే 1,000 కోట్లు. అట్లాంటి వాళ్ళు కూడా ఇట్లా 100 ఎకరాలు ఉంది. తో లాస్ట్ అనుకుంటున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. మట్టి, ఇసుక, శాండు, బూడిద. అసలు దోపిడీ అంటే అసలు అన్ఇమాజినబుల్ దోపిడీ. ఇవన్నీ అధిష్టానానికి తెలియదు అంటారా? ఉన్నాయి కదా, రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి గారి దగ్గరనే కదా, ఇంటెలిజెన్స్ ఉన్నాయి కదా, అధికారులు విచారబడి. మంత్రి ఒక పని చెప్తే ఇంకో 4 ఆయన చేస్తున్నాడు. ఒక అధికారి గతంలో అతను ఈ వర్క్డే కలెక్టర్ హైదరాబాద్ రంగారెడ్డి చేసినారు. కరెక్ట్. ఒక సెక్రటరీగా సెక్రటరియట్లో కూర్చున్నాడు.
నేను ఒక వెళ్ళి ఏదైతే ఉందో ఒక డిస్ట్రిబ్యూట్ సైట్ మీద కోర్టు అవన్నీ ఉన్నాయి. ఈజ్ ఇన్ఛార్జ్ హెచ్ఎండిఏ. నేను పోయి కాంప్లైంట్ ఇచ్చినాక నా ముందు ఫోన్ చేశాడు.